Hello children, welcome back to our channel. Third class English Unit 5, The Little Red Hen. Listen children, listen carefully. One day, the little red hen found a grain of wheat. ఒక కోడికి గోధుమ గింజ దొరికింది. Who will plant this grain of wheat? She asked. దీన్ని ఎవరు నాటుతారు అని ఆ రెడ్ హెన్ అడిగింది. నాట్ ఐ, క్వాక్డ్ ద డక్. నేను కాదు అనేసి డక్ అన్నది. నాట్ ఐ, గ్రంటెడ్ ద పిగ్. నేను కాదు అని పిగ్ అరిచింది. నాట్ ఐ, పర్ ద క్యాట్. నేను కాదు అని పిల్లి అంటుంది. సో ద లిటిల్ రెడ్ హెన్ ప్లాంటెడ్ ద గ్రెయిన్. వాళ్ళెవ్వరూ రాకపోయేసరికి ఆ రెడ్ హెన్ మాత్రమే దాన్ని నాటింది. ఇట్ సూన్ గ్రో ఇంటూ ఏ ప్లాంట్. కొన్ని రోజుల్లో అది ఒక మొక్కగా మారిపోయింది. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ వీట్. దాంట్లో చాలా గోధుమలు వచ్చాయి. హూ విల్ హెల్ప్ మీ కట్ ద స్టాక్ ఆఫ్ వీట్. నాకు దీన్ని కట్ చేయడంలో ఎవరు హెల్ప్ చేస్తారు అని ఆ రెడ్ హెన్ అడిగింది. ద పిగ్ గ్రంటెడ్. నాట్ ఐ. పిగ్ ఏమంది? నేను చెయ్యను. నాట్ ఐ, పర్ ద క్యాట్. నేను కూడా చెయ్యను అని పిల్లంది. నాట్ ఐ, క్వాక్డ్ ద డక్. నేను కూడా చెయ్యను అని డక్ అంది. సో ద లిటిల్ రెడ్ హెన్ కట్ ద స్టాక్ అండ్ టుక్ అవుట్ ఆఫ్ ఆల్ ద గ్రెయిన్ ఆఫ్ వీట్. సరే, మీరెవ్వరు చెయ్యనంటున్నారని చెప్పేసి ఆ రెడ్ హెన్నే ఆ స్టాక్ని కట్ చేసింది, ఆ గోధుమలన్నిటినీ తీసుకెళ్ళింది. హూ విల్ టేక్ ద వీట్ టు ద మిల్? ఆస్క్డ్ ద హెన్. సరే, మీరేం చేయలే కదా, ఈ గోధుమలని మిల్లుకి ఎవరు తీసుకెళ్తారు అని అడిగింది. మళ్ళీ నాట్ ఐ, ద పిగ్ గ్రాంటెడ్. నాట్ ఐ, పర్ ద క్యాట్. నాట్ ఐ, క్వాక్డ్ ద డక్. నేను కాదు అని చెప్పి పిగ్, క్యాట్, డక్ అన్నాయన్నమాట. సో ద లిటిల్ రెడ్ హెన్ టుక్ ద వీట్ టు ద మిల్. ఆ రెడ్ హెన్నే ఆ గోధుమలని మిల్లుకి తీసుకెళ్ళింది. ద మిల్లర్ గ్రౌండ్ ఇట్ ఇంటూ ఫ్లోర్. ఆ మిల్లర్ ఏం చేసిండు? దాన్ని పిండిలాగా మార్చిండు. ద హెన్ మేడ్ బ్రెడ్ విత్ ద వీట్ ఫ్లోర్. అప్పుడు ఆ కోడి ఏం చేసింది? ఆ వీట్ ఫ్లోర్తో బ్రెడ్ తయారు చేసింది. షీ కాల్ ద డక్, ద పిగ్ అండ్ ద క్యాట్. బ్రెడ్ తయారు చేసి డక్ని, పిగ్ని, క్యాట్ని రమ్మని పిలిచింది. షీ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఎ లెసన్. వాళ్ళకి ఒక పాఠం చెప్పాలనుకుంది, ఒక లెసన్ నేర్పియాలి అనేసి ఆ రెడ్ హెన్ అనుకుంది. హూస్ గోయింగ్ టు ఈట్ ద బ్రెడ్? ఆస్క్డ్ ద హెన్. సరే, నాతో పాటు ఆ బ్రెడ్ ఎవరు తినాలనుకుంటున్నారు అని అడిగింది. ఐ విల్, గ్రాంటెడ్ ద పిగ్. ఐ విల్, క్వాక్డ్ ద డక్. ఐ విల్, పర్ ద క్యాట్. నేను 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 అని చెప్పేసి పిగ్, డక్, క్యాట్ మూడు దగ్గరకు వచ్చినాయన్నమాట. నో, యు విల్ నాట్. ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్. ఐ కట్ ద గ్రెయిన్. ఐ గాట్ ఇట్ గ్రౌండ్. ఐ మేడ్ ద బ్రెడ్. నో, మీరెవ్వరు కాదు. నేనే ఈ విత్తనాన్ని నాటిన, నేనే ఆ గ్రైన్ని కట్ చేసిన, నేనే దాన్ని మిల్లుకి తీసుకెళ్ళి పిండిలాగా మార్చిన, బ్రెడ్ కూడా నేనే తయారు చేసిన. సో ఐ విల్ ఈట్ ఆల్ ద బ్రెడ్. నేనే ఆ బ్రెడ్ మొత్తాన్ని తింటా అని చెప్పి ఆ లిటిల్ రెడ్ హెన్ వాళ్ళకి చెప్పింది. అండ్ షీ స్టార్టెడ్ ఈటింగ్. వాళ్ళకి చెప్పేసి వాళ్ళ ముందే ఆ బ్రెడ్ని తినడం స్టార్ట్ చేసింది. వీఆర్ సారీ, వీ విల్ నాట్ బీ లేజీ ఫ్రమ్ టుడే. మమ్మల్ని క్షమించు, మేము ఈరోజు నుంచి లేజీగా ఉండము అనేసి డక్ అంటుంది. ప్లీజ్ గివ్ హర్ సంథింగ్ టు ఈట్, సెడ్ ద పిగ్, ద డక్ అండ్ ద క్యాట్. ప్లీజ్ మాకు కూడా కొంచెం ఇవ్వవా తినడానికి అని చెప్పి పిగ్, డక్, క్యాట్ మూడు ఆ రెడ్ హెన్ని బతిమలాడుతున్నాయి అన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like,
subscribe and share this video to all your friends. Thank you.